श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई साई बाबा 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 साई
साईं बाबा 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 साईं
बाबा साईं बाबा साईं साईं बाबा साईं साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 33వ అధ్యాయం నిన్నటి తరువాయి. ఏకా జనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత ఏకనాథ్ మహారాజు, అలానే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామ జనార్దనుడు, జనీ జనార్దనుడు. మాధవ్ ఆడ్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైనాడు. తను రచించిన హారతి పాట ఎంతో ప్రయోజనకరమైనది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉంటుంది. సరే, బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూతితో పాటు నానాకు పంపించారు. దాన్ని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తర్వాత తెలుస్తుంది. హారతి
ఆరతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ చరణ రజతాలి యావదాసా విసావ భక్త విసావ. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. మీరు సర్వప్రాణులకి సుఖాన్ని ఇచ్చేవారు. మీ పదరజ కణం కింద ఈ సేవకుడికి ఆశ్రయం ఇవ్వండి, ఈ భక్తుడికి ఆశ్రయం ఇవ్వండి. ద్రుపద అంటే పాట ఆరంభంలో ఉండే స్వతంత్ర పల్లవి. అదే ముందుగాను ప్రతి ఒక్క చరణంలోనూ మళ్ళీ మళ్ళీ పాడాలి. 1 జాళునే ఆనంగా స్వస్వరూపి రహేదంగా ముముక్ష జనధావి నిజ డోళా శ్రీరంగా డోళా శ్రీరంగా. కామవాసనను దగ్ధం చేసిన మీరు సదా మీ ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారు. మోక్షాన్ని వాంఛించే వారికి మీరు శ్రీకృష్ణుడి రూపంతో దర్శనమిస్తారు. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. జయమని జైసాభావ తయా తైసా అనుభవ దావిసి దయాగన ఐసి తుజి హీమావా తుజి హీమావా. ఓ అత్యంత దయామయులైన సాయినాథ, వారి వారి మనసుల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసాలను అనుసరించే వారికి మీరు అనుభవాన్ని ఇస్తారు. మాయ లేదా చమత్కారాలతో ఉండే మీ చేతలు అపూర్వం. మీ మాయ చమత్కారకరణి అలా ఉంటాయి. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. తుమచే నామధ్యాత హరి సంస్కృతి వ్యధ అగాధ తవకరిణి మార్గ ధావిసి అనాథ ధావిసి అనాథ. మీ నామాన్ని చింతన చేస్తుంటే సంసారంలోని శారీరక మానసిక దుఃఖాలు నశిస్తాయి. మీ కరుణికి నిజంగా పరిమితి లేదు. నిస్సహాయులకు మీరు మార్గం చూపిస్తారు, అనాథలకు మార్గం చూపిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. కలియుగి అవతార సగుణ బ్రహ్మ సాచార అవతీర్ణ ఝాలాసే స్వామి దత్త దిగంబర దత్త దిగంబర. నిర్గుణ నిరాకార బ్రహ్మ అయిన మీరు ఈ కలియుగంలో గుణాన్ని ఆకారాన్ని తీసుకుని ప్రత్యక్షంగా దత్త దిగంబరులుగా అవతరించారు. స్వామి దత్త దిగంబరులే అయ్యారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. 8 దివస గురువారి భక్త కరీతి వారి ప్రభుపద పహవాయ భవ భయానివారి భయానివారి. 8వ రోజున ప్రతి గురువారం సర్వశక్తిమంతులైన దేవుని అంటే మీ చరణ దర్శనం కోసం భక్తులు వస్తారు. వారికి సంసారంలోని అంటే కష్టాలు మళ్ళీ మళ్ళీ జన్మించడం, వారికి సంసారంలోని భీతిని మీరు తొలగిస్తారు, భయాన్ని తొలగిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. माझा निजा द्रव्य ठेवा तव चरण रज सेवा मागणे हेची आता तुम्हा देवादी देवा देवादी देवा. మీ చరణ సేవ చేయటమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, మీ నుంచి నేను ఇదే కోరుతున్నాను. దేవాది దేవా, ఇదే కోరుతున్నాను. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. ఇచ్చిత దీన చాతగా నిర్మల తోయ నిజ సుఖ పాజావే మాధవాయ సంభాళ అపులి భాక. ఓ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మసుఖమనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతుంది. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మసుఖమనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతోంది. ఈ మాధవునిచే అంటే హార చేసేవాడికి దాన్ని త్రాగించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చేయండి, మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మసుఖమనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతుంది. ఈ మాధవుని చే దాన్ని త్రాగించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చేయండి, మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. రామ్గిరు గోసావి బాబాతో ఇలా అన్నాడు. బాబా, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జామ్నేర్ ఎలా వెళ్తాను? దానికి బాబా ఇలా సమాధానం ఇచ్చారు. నీవు హాయిగా వెళ్ళు, నీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు బాబా మాటలపై విశ్వాసం ఉంచి గోసావి బయలుదేరడానికి సిద్ధమైనాడు. బాబాని అలా అడిగి ఆయన అనుమతి తీసుకొని
ఆయనకి నమస్కరించి వెంటనే విభూది ప్రసాదం తీసుకొని రామ్గీర్ బువా పని కోసం తత్పరుడై వెళ్ళిపోయాడు. ఇప్పటిలాగా జామ్నేర్కి అప్పుడు రైలు మార్గం లేదు. ప్రయాణం అంత సౌకర్యంగా ఉండేది కాదు. అందుకని గోసావికి చాలా చింత కలిగింది. రైలు బండిలో ప్రయాణించి ప్రయాణికులు జలగాంలో దిగిన తరువాత అక్కడి నుంచి ముందు దారి కాలినడకన వెళ్ళవలసి ఉంటుంది. ₹1.14 అంటే ₹1.88 రైలు ఛార్జీలు అయ్యాయి. అప్పుడు అతని వద్ద కేవలం 2 అణాలు అంటే 12 పైసలు మిగిలి ఉన్నాయి. ముందు ప్రయాణం ఎలా చేయాలా అనే చింతలో ఉండి గోసావి జలగాం స్టేషన్ వరకు కొన్న టికెట్ను ఇచ్చి బయటపడ్డాడు. అప్పుడు అతనికి దూరంగా ఓ సిపాయి కనిపించాడు. దిగిన ప్రయాణికుల ముందుకొచ్చి వెతుకుతూ ఆ సిపాయి ఇలా అన్నాడు, షిరిడీకి చెందిన బాబుగీర్ ఎవరో చెప్పండి. ఆ సిపాయి అడిగేది కేవలం తననే అని తెలుసుకొని గోసావి ముందుకెళ్ళి ఇలా అన్నాడు, నేనే, నీకేం కావాలి? దానికి ఆ సిపాయి ఇలా అన్నాడు, నానాసాహెబ్ చాందోర్కర్ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. గుర్రబండిలో వెళ్దాం పదండి, మీకోసం అతను ఎదురు చూస్తున్నాడు. బువ్వాకి ఎంతో ఆనందం కలిగింది. షిరిడీ నుంచి నానాకి కబురు వెళ్ళిందో ఏమో కనుకే సమయానికి గుర్రబండి వచ్చింది. పెద్ద చింత తొలగిపోయింది. సిపాయి చాలా తెలివైన వాడిలా ఉన్నాడు. అతను గడ్డంతో మెలితిరిగిన మీసాలతో చెంపల మీద కేశాలు ఒత్తుగా ఉన్నాయి. అతను గడ్డంతో ఉన్నాడు. చక్కగా ప్యాంటు వేసుకున్నాడు. గుర్రబండి కూడా భలే అందంగా ఉంది. బండిలాగే ఉన్నాయి గుర్రాలు. అవేమన్నా బాడుగువా? కార్య ఉత్సాహంతో అది ఇతర బళ్ళకన్నా ముందుకు పరిగెత్తింది. రాత్రి 12 గంటలయ్యాక బండి వేగాన్ని అందుకునింది. తెల్లవారుజామున ఓ ప్రవాహం పక్కన ఆగింది బండి. అక్కడ బండివాడు నీరు త్రాగడానికి తన గుర్రాలను వదిలి ఇలా అన్నాడు, నేనిప్పుడు అలా వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను. తర్వాత మనమిద్దరం హాయిగా పలహారం చేద్దాం. నేను కాసిని నీళ్లు తెస్తాను. మనం మామిడి పండ్లు, పాలకోవా, తీపి గోధుమ రొట్టెలను తిని గుర్రాలను పూంచి అప్పుడు బయలుదేరదాం. బండివాడి వేషం చూస్తే ముస్లింలా అనిపిస్తూ ఉంది. అతని మాటలు విని రామగీర్ మనసుకి ఈ పలహారం నేనెలా తినాలి అన్న అనుమానం కలిగింది. కనుక రామగీర్ అతని జాతిని గురించి అడిగాడు. అప్పుడు ఆ బండివాడిలా అన్నాడు, అసలు మీకు సందేహం ఎందుకు కలిగింది? అరే, నేను హిందూ గడ్వాల్ అంటే ఉత్తరప్రదేశ్లోని హిమాలయ పాదాలపై ఉండే గడ్వాల్ ప్రాంతం చెందిన క్షత్రియ పుత్రుణ్ణి. జాతితో నేను రాజపుత్రుణ్ణి. ఈ పలహారం కూడా నాన్న మీకోసం నాతో పంపించారు. మనసులో ఏ అనుమానాలు రానివ్వకండి. ప్రశాంత చిత్తంతో దీన్ని తినండి. అతనికి విశ్వాసం కలగగానే వాళ్ళిద్దరూ పలహారం తిన్నారు. బండివాడు బండిని సిద్ధం చేశాడు. సూర్యోదయమైన తర్వాత ప్రయాణం ముగిసింది. గ్రామంలో బండి ప్రవేశించగానే నాన్న ఆఫీస్ కనిపించింది. గుర్రాలు కొంచెం విశ్రాంతి కోసం ఆగాయి. రామగీర్ బువ్వ మనసులో మహా ఆనందించాడు. అతనికి లఘుశంక కలిగింది. అందుకని అతను పక్కకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి అతను మునుపటి స్థానానికి రాగానే జరిగిన అద్భుతం చూడండి. బండి లేదు, గుర్రాలు లేవు, బండివాడు కూడా లేడు. అతనికెవరూ కనిపించలేదు. ఆ ప్రదేశమంతా ఖాళీగా కనిపించింది. రామగీర్ మనసులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమిటి చమత్కారం! ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చి ఇంతలోనే కనిపించకుండా ఎలా పోయాడు ఇతను అనుకుని బువ్వ నాన్ననే కలవాలన్న ఉత్కంఠంతో ఆఫీసులోనికి వెళ్ళాడు. కానీ అతను ఇంట్లోనే ఉన్నాడని తెలిసి అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు. దారిలో కలిసిన వాళ్ళని అడుగుతూ బువ్వ వెళ్ళాడు. నాన్న చిరునామా సహజంగానే దొరికింది. బువ్వ వెళ్ళి బయటి అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు నాన్నయే అతన్ని లోపలకు పిలిచాడు. ఒకరినొకరు కలిశారు. రామగీర్ బువ్వ తన జోలులోంచి విభూదిని, హారతిని తీసి నాన్న ముందు పెట్టాడు. జరిగిందంతా చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ విభూది వచ్చినప్పుడు నానా కూతురు మైనతాయి ప్రసవ వేదన పెరిగి ఎంతో బాధపడుతుంది. ఆ కష్టం తొలగాలని నవచండీ హవనం, శ్రీ దుర్గా సప్తసతి పఠనం జరగడం చూసి గోసావి రామగీర్ బువ్వకి ఆశ్చర్యం వేసింది. ఆకలిగొన్న వాడి ముందు అనుకోకుండా పిండి వంటలతో నిండిన పళ్ళెం వచ్చినట్లు, లేదా దాహంతో అల్లాడే చకోరం నోటిలో అమృత రసధారలు పడినట్లయింది నాన్నకి. నాన్న వెంటనే తన భార్యని కేకలేశాడు.
విభూతిని నీటిలో కలిపి కూతురికి త్రాగడానికి ఇచ్చాడు. స్వయంగా హారతి పాడడం మొదలుపెట్టాడు. ఒక క్షణం గడిచిందో లేదో లోపల నుంచి బయటకు కబురొచ్చింది. విభూతి తీర్థాన్ని పెదవుల ముందు పెట్టగానే ఆ అమ్మాయికి విశ్రాంతి కలిగింది. ఆమె వేదన వెంటనే ఆగిపోయింది. ఆమెకి నిర్విఘ్నంగా ప్రసవం అయ్యింది. ప్రమాదం నుంచి సుఖంగా బయటపడింది. సర్వుల చింత దూరమైంది. రామ్గీర్ నానాని ఇలా అడిగాడు, మీరు పంపిన ఆ బండి ఎక్కడుంటుంది? బండివాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించలేదే. నానా అన్నాడు, నేను బండి పంపనే లేదు. బండి సంగతేమిటో, అది ఎక్కడుంటుందో నాకు తెలియదు. మీ రాక అసలు ఎవరికి తెలుసు? బండిని నేనెలా పంపిస్తాను? అప్పుడు రామ్గీర్ బువ్వ బండిని గురించిన పూర్తి కథను మొదటి నుంచి అందరికీ చెప్పాడు. నానాకి బాబా అసాధారణమైన వాత్సల్య తత్వాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి బండి, ఎక్కడి సిపాయి? నానా రకాల చమత్కార ఆటలను ఆడించి చూపే ఈ సాయి జనని తనకి భక్తులపై ఉన్న అనూహ్యమైన ప్రేమ రస జరి తరంగాల వల్ల సంకట కాలంలో పరిగెత్తి వస్తుంది. ఇప్పుడు గడిచిన సందర్భంలో 50వ ఓవీలోని నాసిక్కి చెందిన నారాయణరావు కథని ముందుకు నడిపిద్దాం. కొంతకాలం గడిచాక బాబా నిర్వాణం అయ్యారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ అనే చక్కటి శుభదినం చూసి బాబా తన దేహాన్ని అవనికి అర్పించారు. తర్వాత ఆయనకి సమాధి కట్టారు. దానికి ముందు బాబా దేహధారిగా ఉన్నప్పుడు నారాయణరావు సంవత్సరానికి 2 సార్లు బాబా దర్శనం చేసుకునేవాడు. సమాధి అయ్యి 3 సంవత్సరాలయ్యాయి. సమాధి దర్శనం చేసుకోవాలన్న కోరిక నారాయణరావులో తీవ్రమయ్యింది. కానీ సరైన సమయం రాలేదు కనుక అతను ఎంతో వ్యాకులం చెందాడు. సమాధి అయిన 1 సంవత్సరానికి నారాయణరావు అనారోగ్యంతో బాధపడ్డాడు. అన్ని మందులు అయ్యాయి. సర్వసాధారణంగా లోకంలో నడిచే ఉపాయాలన్నీ కుంటుపడ్డాయి. నారాయణరావు వ్యాధితో బాధపడుతున్న రాత్రింబవళ్ళు బాబా ధ్యానం నడుస్తూనే ఉండేది. గురు మహారాజుకి మరణం అనేది ఎక్కడ? ఆయన నారాయణరావుకి దర్శనమివ్వడానికి ఓ రాత్రి స్వప్నం వచ్చింది. ఒక భూగృహంలోంచి బాబా బయటకొచ్చి నారాయణరావుకి ధైర్యం చెప్పారు. మనసులో ఏమి చింతించకు, రేపటి నుంచి రోగం తగ్గుముఖం పడుతుంది. 1 వారం తర్వాత నీవు స్వయంగా లేచి కూర్చుంటావు. సరే. 8 రోజులు గడిచాయి. ప్రతి అక్షరం అనుభవంలోనికి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. అతని మనసుకెంతో సంతోషం కలిగింది. అలా కొద్ది రోజులు గడిచాక నారాయణరావు సమాధిని దర్శించడానికి వచ్చాడు. అప్పుడు అతను తన అనుభవాన్ని చెప్పాడు. దేహదారులుగా ఉండే సాయిబాబా జీవించి ఉన్నట్లు, సమాధి అయితే మరణించారని అనుకోవాలా? ఆయన జనన మరణాలకు అతీతంగా ఉంటారు. ఆయన చరాచరాల మధ్య సదా నిండిపోయి ఉన్నారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉండి బయటకు కనిపించకుండా దానిలోనే రహస్యంగా ఉంటుంది. ఒరిపిడి ప్రక్రియతో అంటుకొని ప్రకాశిస్తుంది. అలాగే సాయి కళ్ళకి కనిపించరు, కానీ భక్తులు ఆర్తస్వరంతో కేక వేయగానే వెంటనే ప్రకటమవుతారు. ఓసారి సాయి వైపు మీరు ప్రేమగా కళ్ళు విప్పార్చి చూడాలే గాని ఆయన మీకు జీవితాంతం బానిసగా ఉంటారని తెలుసుకోండి. ఆయన కేవలం అనన్య ప్రేమ కోసం అలమటిస్తూ ఉంటారు. పిలిస్తే పలుకుతారు. ఆయనకు స్థలంతో కాలంతో సంబంధం లేదు. సర్వకాల సర్వ అవస్థల్లో ఆయన నిరంతరం నిలబడి ఉంటారు. ఆయన ఎక్కడ ఎలా ఏం చేస్తారో అది మనకు తెలియదు. మనస్సులో అనేక రకాల చెడు ఆలోచనలు వచ్చేలా అలా ఏదో ఒక ఉపాయం ఆయన చేస్తారు. అలాంటప్పుడు ఆ సాయి చరణాలపై దృష్టి పెడితే ధ్యానము ధారణ పెరుగుతుంది. మనసు ఏకాగ్రమై సాయి చింతన ఎంతగానో కలుగుతుంది. సాయియే దాన్ని చేయిస్తారు. కార్యం కూడా ఏ అవంతరాలు లేకుండా గట్టెక్కుతుంది. సంసారంలోని పనిపాటలు వదిలేయ అవసరం లేదు. ఏ రకమైన కోరిక అయినా దానంతట అదే వదిలిపోతుంది. అలా మనసుకి నియమం పెట్టుకుంటే కార్యం కూడా సహజంగా సిద్ధిస్తుంది. ఈ దేహం కర్మ చేసే లోకంలో అంటే మృత్యులోకంలో జన్మించింది కనుక కర్మ జరుగుతూనే ఉంటుంది. ఇందులో సందేహం లేదు. భార్యాపుత్రులని, ధనాన్ని, గృహాలని చక్కగా సంపాదించండి. జరిగేదాన్ని హాయిగా జరగనివ్వండి. మీరు సద్గురు చింతన చేయడం మీదే కోరికను పెట్టుకోవాలి. అప్పుడు మనసులోని సంకల్ప వికల్పాలు నశిస్తాయి. విధివశాత్తు వచ్చే సంకటాలు నశిస్తాయి. భక్తి ప్రేమలను చూసి విద్యా బుద్ధి పరాక్రమలనే గుణాలతో శ్రేష్ఠులైన శ్రీ సాయి వారికి ఒక్కొక్క అనుభవాన్ని చూపి భక్తి మహిమను
పెంచుతారు. ఆయన తాము కోరుకున్న రూపాన్ని వేషాన్ని ధరిస్తారు. మనసుకి తోచిన చోట ప్రకటమవుతారు. భక్తుల శ్రేయస్సు కోసం ఎక్కడైనా తిరుగుతారు. శిష్యులు మాత్రం భావార్థులై అమాయక భక్తి యుక్తి అంతఃకరణంతో ఉండాలి. దీనికి సంబంధించిన మరొక కథను శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. మహాత్ములు తమ భక్తుల కోసం రాత్రింబవలు ఎలా అవిశ్రాంతంగా పనిచేస్తారో చూడండి. చెవులొగ్గి స్పష్టంగా వినండి. హృదయ మందిరాన్ని తెరవండి. ఈ కథను లోపలికి ప్రవేశించనీయండి. అప్పుడు అది దుఃఖోద్వేగాలను కలిగించే మీ సంసార భీతిని సంకటాలను నశింపజేస్తుంది. జర్మను ప్రజలతో జరిగిన గొప్ప యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం క్రీస్తు శకం 1914-18 అప్పుడే ముగిసింది. అప్పుడు ఇంగ్లీషు ప్రభుత్వం తన పట్ల శత్రు భావం లేకుండా యుద్ధం చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేయడానికి ఈ భారతదేశంలో ప్రతి పట్టణంలో అన్ని చోట్ల నుంచి సైన్యంలోనికి సిపాయిలను తీసుకుంటున్నారు. క్రీస్తు శకం 1917లో ఒక భక్తుడికి సమయం వచ్చింది. అతను ఠానే జిల్లాలో నియమించబడ్డాడు. ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. అతని పేరు అప్పా సాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల పట్ల భక్తి కలిగింది. అది కూడా కేవలం సాయిబాబా ప్రభావమే. ఆయన లీలలు ఎంతో లోతైనవి. ఎన్నో సంవత్సరాల క్రితం అప్పా సాహెబ్కి బాలాసాహెబ్ బాటే నుంచి బాబా ఫోటో ఒకటి లభించింది. అతను దాన్ని పూజలో పెట్టుకున్నాడు. కాయ వాచ మనస గంధం అక్షింతలు పూలు మొదలైన పూజా సామాగ్రి తీసుకుని రోజు నియమంగా ఆ ఫోటోని అతను పూజించసాగాడు. నైవేద్యం పెట్టేవాడు. ప్రారబ్ధాన్ని అనుసరించి వచ్చే సుఖదుఖాలు ఎప్పుడూ ముగుస్తాయి. మనసులోనిది ఎప్పుడూ జరుగుతుంది. సాయిబాబా ప్రత్యక్ష దర్శనం ఎప్పుడూ కలుగుతుంది అని అతనికి ఎంతో చింతగా ఉండేది. సాయిబాబా ఫోటో దర్శనం ఆయన ప్రత్యక్ష దర్శనంతో సమానం. మనసు నిండా శ్రద్ధ ఉంటే యోగ్యమైన సమయంలో ఆ అనుభవం కలుగుతుంది. ఫోటో దర్శనమే అయినప్పటికీ అది ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దానికి సంబంధించిన నిరూపణ శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. ఓసారి బొంబాయిలో బాలాబువా సుతార్ అనే పేరు గల హరిదాసు ఉండేవాడు. అతన్ని అందరూ అభినవ తుకారం అనేవారు. అతను షిరిడీ వెళ్ళాడు. అదే అతను బాబాని మొదటిసారిగా కలవడం. అంతకు ముందెన్నడూ ఆయన్ని కలవలేదు. అయినా ఒకరినొకరు చూసుకున్నప్పుడు సాయి అతనితో స్పష్టంగా ఇలా అన్నారు: 4 సంవత్సరాల నుంచి నువ్వు నాకు తెలుసు. బాలాబువా ఆశ్చర్యపోయాడు. బాబా ఎందుకలా అన్నారు? బాబా ఎన్నడూ షిరిడీ వదిలి బయటికి వెళ్ళలేదు. నేను కూడా ఈ రోజే కళ్ళతో ఈ ఊరు చూస్తున్నాను. మరి బాబాకి 4 సంవత్సరాల నుంచి నేనెలా పరిచయం అని ఆలోచిస్తూ ఉంటే 4 సంవత్సరాల క్రితం బాబా ఫోటోకి తను నమస్కరించిన సంగతి బువ్వాకి గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటల్లోని నిజం బాలాబువ్వ మనసుకి చక్కగా పట్టుకుంది. అతను ఇలా అన్నాడు: చూడండి, ఆ మహాత్ముల వ్యాపకత, భక్తులపై పొంగి పొరలే వాత్సల్యం ఎంత గొప్పవి. ఇది వరకు నేను కేవలం ఫోటోకి మాత్రమే నమస్కరించాను. ప్రత్యక్షంగా ఆయన్ని ఈరోజే కలిశాను. అయినా బాబా దాన్ని ఎంతగానో గుర్తుపెట్టుకున్నారు. నేను మాత్రం దాన్ని ఎప్పుడో మర్చిపోయినా అనడం కూడా నిజం కాదు. అసలు బాబా మాటల్లోని అర్థం వెంటనే నాకు తెలియలేదు. నిజానికి కేవలం ఫోటోకి నమస్కరించడాన్నే గుర్తుపెట్టుకోవడం అనే విషయం తెలుసుకోగల శక్తి నాకు లేదు. నేను బాబాకి బాగా గుర్తున్నాను. నాకు మాత్రం అది అసలు గుర్తులేదు. మహాత్ములు గుర్తు చేస్తేనే దాన్ని మనం తెలుసుకోగలం. అద్దంలోనూ స్వచ్ఛమైన నీటిలోనూ సూర్యుడు లేదా చంద్రుడి ప్రతిబింబములను మనం చూస్తాం. అదేవిధంగా ఫోటో కూడా ఓ ప్రతిబింబమే. అంటే మూల పదార్థానికి లేదా వ్యక్తికి ప్రతీక. అంటే అది పోలికను చూపడానికి మన ఎదుట పెట్టిన ప్రతికృతి లేదా మూర్తి. కనుక మహాత్ముల ఫోటో దర్శనం వాళ్ళ ప్రత్యక్ష దర్శనం లాంటిదే. సర్వదర్శులైన మహాత్ములు అందరికీ ఇచ్చే బోధ ఇదే. శ్రీ సచ్చిదానంద సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. సరే, ఇప్పుడు పూర్వకథను వినడానికి శ్రోతల మనసులు సావధానం చేసుకోవాలి. వారు గడిచిన సందర్భాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. అప్పా సాహెబ్ కులకర్ణి ఉండేది ఠాణే పట్టణంలో. ఓసారి అతనికి భివండిలో పని పడింది. 8 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని అతను బయటికి రావడానికి వెళ్ళిపోయాడు. 2 రోజులైనా గడవక ముందే అతని వెనక ఓ అద్భుతం జరిగింది చూడండి. అతని ఇంటి గడపలోకి ఓ ఫకీర్ వచ్చాడు.
అతన్ని చూస్తే అందరికీ అతను సాయి అనిపించారు. నఖశిఖ పర్యంతం అతను అచ్చుగుద్దినట్లు ఫోటోలోని సాయిబాబా లాగే ఉన్నాడు. అప్పాసాహెబ్ భార్య, పిల్లల కళ్ళు ఆ ఫకీర్ మీదే నిలిచాయి. వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. బాబానే వచ్చారు అని వారికి గట్టిగా అనిపించింది. ఇది వరకు ఆయన ప్రత్యక్ష దర్శనం ఎవరికీ కలగలేదు. కానీ ఫోటోలోగానే అతను అందంగా ఉండడం చూసి వాళ్ళకి జిజ్ఞాస కలిగింది. వాళ్ళంతా ఫకీర్ని, షిరిడీలో ఉండే సాయిబాబా మీరేనా అని అడిగారు. దానికి ఫకీర్ ఏం చెప్పారో శ్రోతలు శ్రద్ధగా వినండి. నేను సాయిని కాను, కానీ నేను ఆయన ఆజ్ఞాధారకుడైన సేవకుణ్ణి. ఆయన ఆజ్ఞతోనే మీ పిల్లా పాపల క్షేమాన్ని విచారించడానికి వచ్చాను. తర్వాత అతను దక్షిణ అడిగినప్పుడు ఆ పిల్లలకు తల్లి వెంటనే ₹1 ఇచ్చి అతన్ని ఆదరించింది. అతను కూడా ఆమెకి విభూతి ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకిచ్చి ఇలా అన్నాడు, దీన్ని బాబా ఫోటో దగ్గర పెట్టండి, మీకు శుభం కలుగుతుంది. ఈ ప్రకారంగా తన కార్యాన్ని నెరవేర్చి సాయి తన కోసం ఎదురు చూస్తున్నారంటూ సెలవు తీసుకున్నాడు ఆ ఫకీరు. అతను అక్కడి నుంచి వచ్చిన దారినే వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందో చూడండి. సాయి లీలలు తర్కానికి అందనివి. భివండీకి వెళ్ళిన అన్నాసాహెబ్ ముందుకు పోకుండా వెనక్కి మరలాడు. గుర్రబండికి కట్టిన గుర్రాలు జబ్బున పడ్డాయి కనుక ముందు ప్రయాణం ఆగిపోయింది. అతను మధ్యాహ్నానికి ఠానేకి తిరిగి వచ్చాడు. అతనికి తన ఇంట్లో జరిగిన విషయం తెలిసింది. తనకి దర్శనం తప్పిపోయిందని అప్పాసాహెబ్ మనసు చివుక్కుమంది. పైగా భార్య అతనికి ₹1 దక్షిణగా ఇచ్చినందుకు అతనికి సిగ్గేసింది. నేనే ఇక్కడ ఉన్నట్లయితే ₹10కి తక్కువ కాకుండా ఫకీర్ని పోనిచ్చేవాణ్ణి కాదు అన్నాడు. మనసులో ఎంతో నొచ్చుకున్నాడు. ఆ ఫకీరు మసీదులో దొరకవచ్చుననిపించి భోజనమైనా చేయకుండా అతను వెతికేందుకు బయలుదేరాడు. మసీదు, తకియా అంటే ముస్లిం ఫకీర్లు బస చేసే చోటు. ఇలాంటి చోట్ల ప్రయాణికులు దిగే చోట్లన్నిటిలో ఆ ఫకీర్ కోసం వెతికాడు. వెతికి అతను అలసిపోయాడు. కానీ ఆ ఫకీరు అతనికి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలేస్తుండడంతో అతని ఇంటికెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేన్ని వెతకూడదని అతనికి తెలియదు. మొదట మన ఆత్మని సంతుష్టిపరిచి అప్పుడే ఏ విషయం గురించి అయినా వెతకడానికి బయలుదేరాలి. ఈ విషయంలో బాబా చెప్పిన ఓ కథ ఆ తత్వంలోని వాస్తవాన్ని వ్యక్తింపజేస్తుంది. ఇక్కడ దీన్ని మళ్ళీ ఎందుకు చెప్పడం? శ్రోతలకు ఆ అధ్యాయం తెలుసు కదా. గత అధ్యాయంలో గురు మహిమ అనే పేరు గల ఆ అందమైన కథలో తన గురువాక్యాలను దయామృత సాగర్లు శ్రీ సాయి తమ నోటితో చెప్పారు. ఖార్యాసాన్ అథవా మోఠే శోభన్లాగే రీత్యా పోటే దేవునయ అన్నాని పాక్ వాడి లేతా దావులు నయ్యే. కార్యం చిన్నదైనా పెద్దదైనా ఖాళీ కడుపుతో అన్వేషించకూడదు. అన్నం పళ్ళాన్ని తిరస్కరించకూడదు. వడ్డించిన కంచాన్ని తన్నేయకూడదు. ఆ మాటల్లోని వాస్తవికత భోజనం చేసి బయలుదేరిన తర్వాత అప్పాకి అనుభవంలోకి వచ్చింది. చిత్రే అనే పేరుగల మిత్రుడిని వెంట పెట్టుకుని అతను మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొద్ది అడుగులు ముందుకు వేసి నడుస్తూ పోయాక తమ వైపే చూస్తూ తమ కోసం ఓ వ్యక్తి తమ దగ్గరికి హడావుడిగా రావడం చూశాడు. అతడు దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు అప్పాసాహెబ్ మెల్లగా అతన్ని పరికించి చూశాడు. అప్పుడు ఉదయం తమ ఇంటికి వచ్చింది ఆ వ్యక్తి అయి ఉండవచ్చని అతనికి అనిపించింది. పొద్దున్న నేను వెతికిన ఆ ఫకీర్ ఇతనే అయి ఉంటాడని నాకు అనిపిస్తోంది. నఖశిఖ పర్యంతము ఫోటోలో లాగే ఉన్నాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కదూ. అప్ప మనసులో అలా తర్క వితర్కాలు చేసుకోసాగాడు. అంతలో ఆ ఫకీరు తన చేయి చాచాడు. అప్ప ఆ చేతిలో ₹1 పెట్టాడు. ఫకీర్ మరో ₹1 అడిగినప్పుడు అప్ప మరోటి ఇచ్చాడు. తర్వాత మూడోది కూడా ఇచ్చాడు. అయినా ఫకీర్ మరోటి అని అడగసాగాడు. నిజంగా అద్భుతం. కౌతుకం ముందుంది. చిత్రే దగ్గర ₹3 అవి కూడా అడిగి తీసుకుని అప్ప ఫకీర్కి ఇచ్చాడు. అయినా అతడు అడగడం మానలేదు. తర్వాత ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్ప ఫకీర్తో ఇంటికొస్తారా, ఇంకా ఇస్తాను అన్నాడు. ఫకీర్ సరే అన్నాడు. వాళ్ళు ముగ్గురు ఇంటివైపు మరలారు. ఇంటికి రాగానే అప్పాసాహెబ్ ₹3 తీసి చేతిలో పెట్టాడు. మొత్తం ₹9 అయ్యాయి. అయినా అప్పటికీ ఫకీర్ తృప్తి కలగలేదు. అతను ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్పాసాహెబ్ ఇలా అన్నాడు, నిజంగా ఇప్పుడు నా దగ్గర ₹10 నోటే మిగిలి ఉంది. చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి. దానికి ఫకీర్ ఇలా అన్నాడు, నోటే ఇచ్చేయచ్చు కదా. అప్పాసాహెబ్ అలాగే చేశాడు. నోటు చేతిలో పడిన వెంటనే ఆ ఫకీర్ ₹9 తిరిగి ఇచ్చేసి వచ్చిన త్రోవనే ఎంతో హడావుడిగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారం చూస్తే భక్తుడు అన్న మాటను పూర్తి చేయించడమే. అదే నిజంగా సాయి వ్రతం అని తెలుస్తుంది. వినాలన్న శ్రోతల ఉత్సాహం చూస్తుంటే ఈ విషయానికి సంబంధించిన మరో వృత్తాంతం సందర్భానుసారం గుర్తొస్తోంది. దాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. దహను గ్రామంలో హరిభావు కర్ణిక్ అనే ఒక పేరు గల ఓ అనన్యదాసుడు భావిక భక్తుడు ఉండేవాడు. క్రీస్తు శకం 1917వ సంవత్సరం గురు పూర్ణిమ పవిత్ర దినం చూసి షిరిడి యాత్ర చేయడానికి వచ్చాడు అతను. అతనికి సంబంధించిన ఒక చిన్న కథ చెప్తాను.
పూజ యథావిధిగా అయిపోయింది. బాబాకి దక్షిణా వస్త్రాలు అర్పించాడు. ఆయన అనుమతి తీసుకుని కిందికి దిగినప్పుడు పైకి ఎక్కి బాబాకి మరో రూపాయి ఇవ్వాలని అతని మనసులో భావనా వీచిక వచ్చింది. అయితే ఆ ఆలోచన పక్కకు పెట్టి ఆ రూపాయిని అలాగే ఉంచుకున్నాడు. ఓసారి బాబా అనుమతి పొందిన తర్వాత అడుగు ముందుకేసి వచ్చిన దారి పట్టాలి అని పైనుంచి తిరిగి వెళ్ళిపోవడానికి ఆజ్ఞ ఇప్పించిన మాధవరావు దేశపాండే సైగ చేశాడు. ఆ సూచనను విశ్వసించి కర్ణిక్ అలాగే ముందుకు బయలుదేరాడు. మిత్రుడితో కలిసి దారిలో అతను నాసిక్లో దిగిపోయాడు. కర్ణిక్ కాలారాముడి దేవాలయంలోకి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి అనుకోకుండా సంత నరసింహ మహారాజు కనిపించారు. మహారాజు భక్త పరివారంతో పరివేష్టితులై ఉన్నారు. అయినప్పటికీ ఆయన వెంటనే లేచి కర్ణిక్ చేతి మణికట్టును పట్టుకొని నా రూపాయి ఇచ్చేయి అన్నారు. కర్ణిక్ మనసులో నిర్ఘాంతపోయాడు. మనసు ఆనంద తీరాలను తాకుతుండగా ఆయనకి రూపాయి ఇచ్చాడు. మనసులోని కోరికలను తీర్చగల సాయియే ఆ రూపాయిని స్వీకరించి ఉంటారని కర్ణిక్ కనిపించింది. సాయి స్వీకరించారు అనడం కూడా నిజం కాదు. గుర్తు లేకపోయినా బలవంతంగా లాగి ఆయన దక్షిణ అడుగుతారు. అలా జరిగింది కదా. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. మొదట ఒక నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి క్షణంలో క్షణిక ఆలోచన తరంగాలు ఒకదాన్నొకటి తరుముతూ ఎగిసిపడతాయి. అప్పుడు మరో ఆలోచన చేస్తారు. మొదట్లో మనసులో లేచిన తరంగం వెనక మంచి భావన ఉండాలి. దాన్నే ఒకవేళ చక్కగా నిలుపుకొని ఉంటే అది శుభప్రదం అవుతుంది. దాన్నే ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దీన్నే దృఢంగా అలవాటు చేసుకోవాలి. దాన్నే మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించాలి. మనసుని దాన్ని విస్మరించనీయకూడదు. మనం అన్న మాటను ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అప్పాసాహెబ్ దక్షిణ మరింత ఎక్కువ ఇస్తానని అనుకుని వెళ్ళిపోయాడు. కానీ అతడు మర్చిపోతాడేమోనని, తన మాట నిలబెట్టుకోలేడేమోనని బాబా దాన్ని నెరవేర్చారు. భక్తుల మీద తనకుండే ప్రేమ వెల్లువని జగత్తుకు చూపించారు. లేకపోతే ఆ ఫకీర్ దగ్గర 10 రూపాయలతో పాటు మొత్తం 19 రూపాయలు ఉన్నప్పటికీ అతను అప్పాకి 9 రూపాయలు ఎందుకు తిరిగి ఇచ్చాడు? అప్పా మనసులో ఆయనకి 10 రూపాయలు ఇవ్వాలని అసంతృప్త వాంఛ ఉన్నది కనుక. సరే, అవి బాబా హస్తస్పర్శ అయిన మూర్తీభవించిన నవవిధ భక్తి ప్రేమల సమూహమే. అది గుర్తు తేవడానికి బాబా అనుసరించిన పద్ధతి ఇది. రాబోయే 42వ అధ్యాయంలో బాబా దేహ విసర్జన కథలో బాబా స్వయంగా దేహత్యాగం చేసేటప్పుడు సౌభాగ్యవతి లక్ష్మీబాయికి 9 రూపాయలు దానం చేయడం వింటారు. దానితో దానం చేయడంలో బాబాకున్న అపూర్వ పద్ధతి చదువర్లకు తెలుస్తుంది. అప్పాసాహెబ్ భార్య కాయ వాచ మనస ఒకే ఒక్క రూపాయి ఇచ్చినప్పటికీ ఆ ఫకీరు దాన్ని ఎంతో తృప్తిగా స్వీకరించాడు. ఇంకా ఎక్కువ అడగలేదు. అయితే తన భార్య ఇచ్చినది అప్పా మనసుకి తక్కువ అనిపించింది. నేను ఉండుంటే ఆ ఫకీర్కి అప్పుడే 10 రూపాయలు ఇచ్చి ఉండేవాడిని అని అతను అన్నాడు. ఆ ప్రకారంగా 10 రూపాయలు ఇస్తానని అప్పాసాహెబ్ మాట ఇచ్చి దాన్ని అతను పూర్తిగా ఇవ్వకపోయినప్పుడు మాట నిలబెట్టుకోవడము, రుణ విముక్తి ఎలా జరుగుతాయి? చేతిలో ఏదో ఒకటి పడిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి ఆ ఫకీర్ ఇతరుల్లాగా ఏదో ఒక బికారి కాదు. అలా అని ఒక రోజైనా తిరగకుండానే అదే రోజున అతను తిరిగి మళ్ళీ వచ్చాడు. అయితే అతను ఎవరో అపరిచిత ఫకీరై ఉంటాడని అప్పా సంశయంలో పడిపోయాడు. మొదట్లో అతను భిక్ష అడిగేటప్పుడు అప్పా దగ్గర 6 రూపాయలు ఉన్నాయి. అయినా అతడు ఆ డబ్బంతా అతనికి ఇవ్వలేదు. సరే, అసలు అప్పా మీద ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషం వేసుకుని ఎలా వచ్చి ఉండేవారు? దక్షిణ అడిగే నిమిత్తం లేకపోతే కథకు మాధుర్యం ఎలా వస్తుంది? అప్పాసాహెబ్ కేవలం నిమిత్తం అయ్యాడు. నీది నాది తరహా అలాగే ఉంటుంది. ఒకవేళ మొదట్లో మనకి మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ ఆ సమయానికి సందర్భానుసారం మనం వేరుగా ప్రవర్తిస్తాం. మనమంతా నోటితో చెప్పడానికి తత్పరులమై ఉంటాం. కానీ దానం ఇవ్వాల్సిన సందర్భంలో ఏదో పెద్ద అనుమానం వస్తుంది. ప్రాణం తలకిందులవుతుంది. నిశ్చయం అనేది కొద్దిగా ఏ ఒక్కరి దగ్గర ఉంటుంది. హితం గురించి స్వల్పంగా మాట్లాడుతూ అన్న ప్రకారంగా ఆచరిస్తూ తమ మాటలను నిజం చేసి చూపించే అలాంటి హరిపుత్రులు ఏ ఒక్కరో ఉంటారు. అనన్య భక్తి కలిగి ఉండే భక్తులకున్న వాంఛలు అవి ఇహలోకానికి సంబంధించినవైనా లేక పరలోకానికి చెందినవైనా సాయిబాబా వాటిని నెరవేర్చగల సమర్థులు. ఈ అప్పాసాహెబ్ ఎంతో తెలివితేటలున్నవాడు. ఇంగ్లీష్ భాషను నేర్చుకున్నవాడు. అందులో అతను మంచి పటిమ గలవాడు. అయినప్పటికీ మొదట ప్రభుత్వం అతనికి 40 రూపాయలు మాత్రమే జీతం ఇచ్చేది. అతనికి బాబా ఫోటో లభించిన తర్వాత మెల్లమెల్లగా పెరుగుతూ పోయి 40 కంటే ఎక్కువగా జీతం ఎంతగానో పెరిగింది. ఒకటి ఇస్తే అందుకు 10 రెట్లు ఇస్తారు. 10 రెట్లు అధికారం, 10 రెట్లు సత్తా ఇస్తారు. ఇది బాబా వద్ద అందరికీ కూడా అనుభవం. అంతేకాక తనకున్న నిష్ట వల్ల పారమార్థిక దృష్టి పెరగటం అనేదేమన్నా సాధారణ విషయమా? నిజంగా బాబా చాతుర్యం అనేక రకాలుగా ఉంటుంది. తర్వాత అప్పాసాహెబ్ ఫకీర్ ఇచ్చిన విభూతి పొట్లాన్ని విప్పి చూస్తే అందులో విభూతితో పాటు పువ్వులు, క్షింతలు ఉన్నాయి. అప్పుడు అప్పాసాహెబ్ ఒక తాయెత్తు చేయించి ఎంతో పూజ్యభావంతో అందులో ఇవన్నీ పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. బాబా ప్రత్యక్ష దర్శనం చేసుకున్న తర్వాత
స్వయంగా బాబా ఇచ్చిన వెంట్రుకను కూడా ఎంతో ప్రేమతో ఆ తాయెత్తులో పెట్టుకున్నాడు. బాబా విభూతి మహిమను ఎంతని వర్ణించను. విభూతి శంకరునికి కూడా అలంకారం. దీన్ని భక్తియుక్త అంతఃకరణతో నుదుటిని పెట్టుకున్న వారికి విఘ్నాలు వెంటనే దూరమవుతాయి. కాళ్ళు చేతులు కడుక్కునో లేదా స్నానం చేసో నిత్యము విభూతిని దేహానికి పూసుకుని బాబా చరణతీర్థంతో పాటు త్రాగిన వారు పుణ్యాన్ని సంపాదించి పవిత్రులవుతారు. అదీగాక ఆ విభూతి విశేష గుణం ఏమిటంటే దీన్ని ఉపయోగిస్తూ ఉంటే, అంటే దాన్ని పెట్టుకోవడం లేక నోట్లో వేసుకోవడం చేసే భక్తులకి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది. వారి పాతకాలు సంపూర్ణంగా నశించిపోతాయి. సదా సర్వదా వారికి సుఖ సంతృప్తులు లభిస్తాయి. అలా సాయిబాబా అప్పాకి ఆ మధుకరామృత కథామృత విందు ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిలవని పేరంటల్లా అనుకోకుండా వచ్చిన అతిథులం. అయినప్పటికీ పంక్తిలో కూర్చుని మనసారా సేవిద్దాం. అతిథులు గృహస్థు వీరిద్దరికీ ఒకే రకమైన ఆదర సత్కారపూర్వమైన భోజనం ఉంటుంది. ఇక్కడ రసంలో గాని స్వాదంలో గాని భేదభావం ఉండదు. ఆత్మానందం అనే భోజనం చేసి మనందరం తృప్తి చెందుదాం. హేమాడ్ పంత్ సాయి చరణాలకు శరణు వచ్చి ఉన్నాడు. ఈ శ్రవణం మీకు చాలిద్దాం. రాబోయే అధ్యాయంలో విభూతి గురించి ఇంతకన్నా గొప్ప మహత్తు చెప్పబడింది. విభూతి రాయడంతో సాయిబాబా దర్శనం చేసుకోవడంతో ఎముక వ్రణం అనగా ఎముకల్లో లోతుగా పోయిన వ్రణం సమూలంగా నయమవడం, అలాగే నారి ఎంతో సన్నగా ఉండే క్రిమి నుంచి కలిగే రోగాన్ని వెళ్ళగొట్టడం, ప్రతిబంధకమైన గ్రంథి జ్వరాన్ని అవన్నీ శ్రద్ధగా వినండి. సర్వులకే శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని విభూతి ప్రభావం అనే పేరు గల 33వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. 34వ అధ్యాయము విభూతి మహిమ. బాబా విభూతి మహత్యం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకు నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీ రామచంద్రులకు నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. గత అధ్యాయంలో విభూతి మహత్యాన్ని ఉన్నదున్నట్లుగా వర్ణించి చెప్పాను. ఈ అధ్యాయంలో కూడా అదే చెప్తాను. విభూతి గుణాలను లక్షణాలను ఇప్పుడు మరింతగా పరిశీలిద్దాం. శ్రోతలు సుఖానుభూతిని ప్రాప్తింప చేసుకోవడం కోసం గడిచిన కథానుసంధాన్నే విభూతికున్న ప్రభావాన్నే ఇప్పుడు ప్రశాంత చిత్తంతో వినండి. నయం కావటము సహించటము కూడా కఠినమైన ఎముక వ్రణం ఏ ఉపాయాలతోనూ నయం కానప్పుడు దానికి స్వయంగా సాయిబాబా తమ చేత్తో విభూతి పెట్టగానే సమూలంగా నయమైంది. అలా ఈ విభూతి గురించి ఎన్నో కథలున్నాయి. వాటిలో మచ్చుకి ఓ కథ చెప్తాను, వినండి. అది అనుభవాన్ని మదించగా వచ్చింది కనుక శ్రోతలకు వినసొంపుగా ఆసక్తికరంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలెగాంలో ఓ ప్రభుత్వ డాక్టర్ ఉన్నాడు. అతని అన్న కొడుక్కి ఏదో వ్యాధి ఉండేది. అది ఏ మందులకి లొంగలేదు. అతను డాక్టరే, అతని మిత్రుడు డాక్టరే. ఇద్దరూ కూడా శస్త్రచికిత్స చేయడంలో నిపుణులు, అనుభవజ్ఞులు. అనేక రకాల ఉపాయాలు చేసి చేసి వారు అలసిపోయారు. వారి బుద్ధికి ఏం చేయాలో తోచలేదు. ఆ రోగం పేరు ఎముక వ్రణం. కానీ రోగం మాత్రం మహాభయంకరమైనది. నయం అవ్వడము కష్టమే, భరించటము కష్టమే. అతనికి ఔషధాల వల్ల ఏ గుణము కనిపించలేదు. దేశ విదేశాల్లోని చికిత్సలన్నీ అయినాయి. మనసుకి తోచినవన్నీ చేసి చూశారు. ఇంకా చేయడానికంటూ ఏమీ మిగల్లేదు. శస్త్రచికిత్స కూడా చేశారు. కానీ ఏ రకంగానూ గుణం కనపడలేదు. అతను వయసులో చాలా చిన్నవాడు. అతని వేదన సహింపరానిదిగా అయింది. వ్యాధితో అతని ప్రాణం అల్లాడిపోయింది. అది చూసి అతని బంధువులకి కూడా చాలా బాధ కలిగింది. రకరకాల ఉపాయాలు శక్తికి మించి చేసినా రోగం మాత్రం నయం కాలేదు. అతని ఆప్తులు, మిత్రులు ఇప్పుడు దేవీ దేవతల పూజలు చేయించండి అన్నారు. కానీ అదేం కర్మమో, దేవీ దేవతలు, కులదేవతలు మొదలైన వారిలో ఎవరూ కరుణించలేదు. ఇంతలో వారి చెవిన ఓ విషయం పడింది. షిరిడీలో ఓ
ఓ ప్రఖ్యాతి చెందిన గొప్ప ముస్లిం సాధువు ఉన్నారని, షిరిడీకి చెందిన ఆ శ్రేష్ఠ మహాత్ముడు మహాయోగి సాయి మహారాజు తన కేవల దర్శనంతో భరించలేని వ్యాధులను దూరంగా తరిమివేస్తారని వారు విన్నారు. ఆ వార్త తల్లిదండ్రులకి పన్నీటి జల్లై సాయి దర్శనం చేసుకోవాలని వారు తహతహలాడారు. వారు మనసులో ఇలా నిశ్చయించుకున్నారు, దైవం పేరు మీద ఈ ప్రయత్నం కూడా చేద్దాము. ఆ గొప్ప ఫకీరు చేత్తో విభూతి పెడితే భరించలేని భయంకర రోగం కూడా పలాయనమవుతుందంటున్నారు ప్రజలు. ఒకసారి ప్రయత్నిస్తే పోయేదేముంటుంది, పదండి ఆయన పాదాలు పట్టుకొని నమస్కరిద్దాము. చివరి ప్రయత్నంగా చేద్దాము ఇది. దానివల్ల ఈ బాధ సర్పాల వాడి తగ్గుతుందేమో. దీన్ని తప్పించడానికి ఇదొకటే మార్గం అనిపిస్తుంది. సరే, తరువాత ఆ తల్లిదండ్రులు ఇంట్లో అంతా సర్దుకొని సాయి దర్శనానికి కుతూహలపడుతూ వెంటనే షిరిడీ చేరుకున్నారు. చేరుకోగానే బాబా దర్శనం చేసుకుని ఆయన పాదాలకి నమస్కరించి సాష్టాంగం చేసి పిల్లవాడిని వేధిస్తున్న వ్యాధి గురించి చెప్పారు. ఆయన ఎదురుగా నిలబడి శోకాకులమైన మనసుతో కంపిస్తున్న చేతులు జోడించి శ్రీ సాయి చరణాల్లో ఆసక్తులై దీనంగా వాళ్ళు ఇలా విన్నవించుకున్నారు, వ్యాధితో మా అబ్బాయి వేదన పడుతున్నాడు. అతని బాధ మేము చూడలేకపోతున్నాం. ఏం చేయాలో మాకు తోచడం లేదు. వాడు బతుకుతాడన్న నమ్మకం మాకు కలగడం లేదు. సాయి సమర్థ, పిల్లవాడి నరక యాతనని దుర్దశను చూసి మేమెంతో అలసిపోయాం. వీడి తల మీద మీరు అభయహస్తాన్ని పెట్టి వాడి వ్యాధిని నయం చేయండి. మీ గొప్పతనాన్ని విని మేమిక్కడికి వచ్చాము. మాకు ప్రాణదానం చేయండి. అప్పుడు ఆ కారుణ్యమూర్తి సాయి వారికి మాట ఇచ్చారు, ఈ మసీదుని ఆశ్రయించడానికి వచ్చిన వారికి ఎన్నటికీ దుర్దశ కలగదు. ఇక మీరు చింతించవద్దు. ఈ విభూతి తీసుకొని అతని వ్రణం మీద రాయండి. 4-5 రోజుల్లో గుణం కనిపిస్తుంది. దైవంపై విశ్వాసం పెట్టండి. ఇది మసీదు కాదు, ద్వారవతి అంటే శ్రీకృష్ణుని ద్వారకయే. ఇక్కడ అడుగుపెట్టిన వారి రోగం వెంటనే నయమైపోతుంది. వారికి సుఖశాంతులు లభిస్తాయి. మీకు ఇది అనుభవంలోకి వస్తుంది. ఈ మసీదు మెట్లెక్కిన వారికి విశ్రాంతి కలగకపోవడం అనేది ఎన్నటికీ జరగదు. అతని బాధలు గట్టెక్కాయని తెలుసుకోండి. తరువాత బాబా ఆజ్ఞతో వ్యాధితో పీడించబడే ఆ అబ్బాయిని ఆయన ఎదుట కూర్చోబెట్టారు. బాబా అతని పాదాలను తమ మృదు హస్తంతో ఆప్యాయంగా నిమిరి అతని వైపు కృపామృత దృష్టితో తదేకంగా చూశారు. ఈ వ్యాధి కేవలం శారీరకమైనదే, కానీ అది ఒకవేళ దైవయోగంతో వచ్చినా లేదా మనసుకు చెందిన భయంకర వ్యాధే అయినా బాబా దర్శనంతో అది సమూలంగా నశించిపోతుంది. శ్రీ సాయి దరహాసవదనాన్ని చూసి ఆ పిల్లవాడి దుఃఖాగ్ని జ్వాలలు ఎక్కడివక్కడే సమసిపోయాయి. ఆయన సుధార సదారలొలికే పలుకులను విని ఆ రోగికి ఎంతో సుఖానుభూతి కలిగింది. తరువాత వాళ్ళంతా అక్కడే 4 రోజులు ఉండిపోయారు. రోగికి నయమైంది. సాయి చరణాల్లో అతనికి విశ్వాసం కూడా కలిగింది. తరువాత వారు ముగ్గురు బాబా అనుమతి తీసుకొని ఉప్పొంగే ఆనంద జరి తరంగాలతో అలసిన మనసులకు తృప్తి కలగ్గా తమ ఊరికి వెళ్ళిపోయారు. ఎముక వ్రణం తగ్గడం అనేది చిన్న చమత్కారమా? విభూది కృపాదృష్టి అనే ఈ ఉపచారాలను అపూర్వం అని అనకుండా ఎలా ఉంటాం? అలా అదృష్టవశాత్తు ఆ మహాపురుషుడి దర్శనం అయింది. ఆయన వాగ్దానము, శుభప్రదమైన ఆశీర్వచనము లభించాయి. దానివల్లే ఆ వ్యాధి నిర్మూలమైంది. కొన్ని రోజులు పోయాక విభూదిని వ్రణంపై పెట్టగా ఆ గాయం కూడా ఎండిపోయింది. పిల్లవాడికి ఆరోగ్యం లభించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ జై. ఆ పిల్లవాడి బాబాయి ఈ విషయాన్ని మాలేగాంలో విన్నాడు. అతనికి సాయి దర్శనం చేసుకోవాలని తపన కలిగింది.
ముంబైకి వెళ్ళినప్పుడు ఈ కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడు. తరువాత ముంబైకి బయలుదేరినప్పుడు మాలేగాంలోనో మన్మాడ్లోనో ఎవరో ఆయన గురించి మనసులో ఏదో సంశయాన్ని రేకెత్తించారు. దాంతో షిరిడీ వెళ్ళాలన్న నిర్ణయాన్ని వదిలేశాడు అతను. మంచి పనులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. మొదట్లో చెడు ప్రవృత్తి గలవారు ఏదో రకంగా మాట్లాడి అవాంతరాలు కల్పిస్తారు. ఇలాంటి లోకుల మాటలను పట్టించుకొని వారికే అంటే ఆ సత్కార్యం గట్టెక్కటం వల్ల వారికి మరణించడానికి స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. సరే, అప్పుడు ఆ పిల్లవాడి బాబాయి సాయి దర్శనానికి వెళ్లకుండా ముంబై వెళ్ళిపోయాడు. మిగిలిన సెలవు రోజులన్నీ అలీబాగ్లో గడిపాలి అని మనసులో అనుకున్నాడు. అది నిశ్చయమైనప్పుడు 3 రాత్రులు విరామముగా నిద్రలో ఓ కంఠస్వరం వినిపించింది. ఇప్పటికీ నాపై విశ్వాసం కలగలేదా? ఆకాశవాణి లేదా దైవవాణి అలా అవిరామముగా వస్తున్నటాన్ని విని డాక్టర్ ఆశ్చర్యపోయాడు. అతనికి ఆ శబ్దం నిజమనిపించి అతను షిరిడీ వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఇంతలో ఒక రోగికి ఆక్షేపణీయమైన జ్వరం వచ్చింది. అతనికి ఈ డాక్టరే వైద్యం చేస్తున్నాడు. అతనికి తగ్గితే వెంటనే వెళ్ళాలని డాక్టర్ నిర్ణయించుకున్నాడు. కానీ ఆ జ్వరం బాగా ఎక్కువై ఉపచారాలతో ఏమీ ప్రయోజనం కలగక జ్వరం కొంచెం కూడా తగ్గుముఖం పుట్టకపోవడంతో షిరిడీ వెళ్ళటం వెంటనే కుదరలేదు. అప్పుడు డాక్టరు ఇలా నిశ్చయించుకున్నాడు, ఒకవేళ ఈ రోగికి ఈ రోజు తగ్గితే నేను వెంటనే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా షిరిడీ వెళ్ళిపోతాను అని దృఢంగా నిశ్చయించుకున్న తర్వాత 3:30 అంటే 7 గంటల మధ్య జ్వరం తగ్గిపోయింది. అతని కోరిక సఫలమై డాక్టర్ షిరిడీ బయలుదేరాడు. నిశ్చయించుకున్న ప్రకారం షిరిడీ వెళ్ళి మనస్ఫూర్తిగా శ్రద్ధగా బాబా చరణాలకు నమస్కరించాడు. బాబా కూడా అతని మనస్సుకి కలిగిన అనుభవం నిజమేనని చెప్పారు. సేవ మీద అతనికి శ్రద్ధ కలిగించారు. తలపై ఆశీర్వాదపూర్వకంగా చేయి పెట్టి విభూది ప్రసాదం ఇచ్చారు. సాయి అద్భుత మహిమను చూచి డాక్టర్కి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను అక్కడ 4 రోజులుండి ఆనందం పొంగులు వారే మనస్సుతో తిరిగి వచ్చేశాడు. 15 రోజులు గడిచాయో లేదో అతనికి విజాపూర్కి ప్రమోషన్ మీద బదిలీ అయింది. ఎముకు వ్రణ వేదనతో సాయి దర్శనం చేసుకోవాలన్న ఆలోచన కలిగి మహాత్ముల దర్శనంపై ప్రీతి కలిగి అతను శాశ్వత సుఖనిధిని పోగు చేసుకున్నాడు. అదేవిధంగా ఓసారి డాక్టర్ చిదంబర పిళ్ళే అంటే నారికురుపు గినియా పురుగు, చాలా సన్నని దారం లాంటి పురుగు, చర్మం అడుగున పురుగు చేరటం వల్ల ఈ వ్యాధి కలుగుతుంది. అంటే నారికురుపు వ్యాధితో చాలా వేదన చెందాడు. నారికురుపులు ఒకదాని మీద ఒకటిగా 7 లేచాయి. పిళ్ళేకి జీవితంపై విరక్తి కలిగింది. సాయిబాబాకి పిళ్ళే అంటే ఎంతో ప్రేమ. అతనిని బాబా బావు అని ముద్దు పేరుతో పిలిచేవారు. ఎంతో ప్రేమతో అతని క్షేమ సమాచారాలను ప్రతిరోజు అడిగేవారు. ప్రొద్దున సాయంత్రము మసీదులో చెక్క కటకటాల పక్కన ఉండేది బావు కూర్చునే చోటు. ఆ ఇద్దరు ఒకరితో ఒకరు పిచ్చపాటి మాట్లాడుకునేవారు. బాబాకి చిలుం పీల్చేటప్పుడు బావు అవసరం, బీడీ కాల్చేటప్పుడు బావుయే కావాలి, ఏ విషయం గురించైనా నిర్ణయం తీసుకునేటప్పుడు బావుయే కావాలి. అతను దగ్గర లేకపోతే బాబాకి ఏమీ తోచేది కాదు. సరే, అలా ఉండేది అతని కథ. నారు వ్యధ సహించరానిదైంది. ఎంతో అశక్తుడై బావు మంచాన పడ్డాడు. భయంకర వేదనతో వ్యాకులపడి అతని ప్రాణం విసిగిపోయింది. అలాంటి ఆ భయంకర సందర్భంలో కూడా పిళ్ళే నోటిలో అదే పనిగా సాయి నామమే ఉండేది. ఈ యాతన ఇక చాలు, దీనికన్నా మరణం మేలు అని అనిపించి అతను బాబాని శరణన్నాడు. అతను బాబాకి కబురు చేసి, ఈ దుఃఖం అనుభవించి నేను విసిగిపోయాను. దేహంలో ఈ వ్రణాన్ని భరించగల శక్తి నాకు లేదు. జీవితంలో సత్ప్రవర్తనతో ఉండే నాకు ఈ దుఃఖం ఎందుకు కలిగింది? నేను చెడు మార్గాన్ని ఎన్నడూ పోలేదు. మరి ఈ పాపం నా నెత్తి మీద ఎలా వచ్చి పడింది? బాబా, ఘోరమైన ఈ నారితో మరణప్రాయ వేదనను ఇక నేను సహించలేను. దీనికంటే నాకు మరణమే నయం. నాకు మరణం ఇవ్వండి. ఈ యాతన నేను మరు జన్మలో అనుభవిస్తాను.
మానవులకు అనుభవించకుండా కర్మలు తీరవు. అవి అనుభవించగా మిగిలి ఉంటే మరో జన్మ తీసుకోవలసి ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తప్పదు. మందమతినైన నాకు కూడా ఇది తెలుసు. నేను సుఖంగా మళ్ళీ 10 జన్మలు ఎత్తి అక్కడ నా ప్రారబ్ధ ఫలాన్ని అనుభవిస్తాను. ఈ జన్మని అంతం చేయండి. ఈ దానం నాకు చేయండి. ఈ జన్మ ఇక చాలు. నాకు ఈ జీవితం నుంచి విముక్తి కలిగించండి. ఈ వేదన నాకు ఇక వద్దు. ఈ ఒక్కటి చాలు, ఇంకేమీ అడగను. డాక్టర్ పిల్లే ప్రార్థన విని అనిమ, మహిమ ఇత్యాది సిద్ధులు ప్రాప్తించిన యోగులకే రాజు అయిన సాయి మహారాజు మనోప్రాంగణంలో దయామృత ధారల జలపాతాలు ముందుకు ఉరికాయి. పిల్లె తృప్తికై ఆయన వర్షించిన కృపామృత వర్షాన్ని గురించి వినండి. అతిశయించిన పిల్లె దుఃఖాన్ని చూసి దాన్ని దూరం చేయటానికి భక్తుల వాంఛితాలను నెరవేర్చే కల్పవృక్షమైన సాయిబాబా ఏ ఉపాయం చేశారు? కాకా సాహెబ్ తీసుకొచ్చిన పిల్లె కబురిని సర్వ వృత్తాంతాన్ని విని బాబా ఇలా అన్నారు. మనసులో అసలేమీ భయపడవద్దని అతనికి చెప్పు అంటూ అతనికి ఇంకా ఇలా చెప్పి పంపించారు. 10 జన్మలకి ఈ ప్రారబ్ధాన్ని పంచడం ఎందుకు? మరో పద్ధతితో దాన్ని విభజించి మిగిలిన 10 రోజుల్లోనే ఈ ప్రారబ్ధాన్ని అనుభవింపజేద్దాం. మోక్షాన్ని, స్వార్థ పరమార్థాలని ఇవ్వటంలో సమర్థుడైన నేను ఇక్కడ ఉండగా చనిపోవాలన్న కోరిక నీకెందుకు? మరణ సంకటాన్ని ఎందుకు కోరుకుంటున్నావు? ఈ ప్రారబ్ధాన్ని ఓర్పుతో అనుభవించమను. అలా భయంతో గాబరా పడొద్దని అతనితో చెప్పు. అతన్ని ఎత్తుకొని ఇక్కడికి తీసుకురా, అతన్ని వీపు మీద మోసుకురా అన్నారు. సరే, అలాంటి స్థితిలో డాక్టర్ పిల్లేని వెంటనే మసీదుకు తెచ్చారు. బాబా స్వయంగా తాము ఆనుకునే పెద్ద దిండు తీసి అతనికి ఇచ్చాడు. ఫకీరు బాబాకి కుడివైపున కూర్చునేవాడు. ఆ ప్రదేశంలో ఆ దిండు పెట్టించి బాబా ఇలా అన్నారు, రా మాట్లాడుకుందాం. దానికి చేరిగిలబడి కూర్చో. ఊరికే బాధపడకు. హాయిగా కాలు చాపుకుంటే నీకు విశ్రాంతిగా ఉంటుంది. ప్రారబ్ధం అనుభవించక తీరదు. నిజమైన ఉపాయం ఇదే. ఇష్టాలు, సుఖ దుఃఖాలు, విషామృతాలు అనే ఈ జంటలు ఒకదాని వెంట మరొకటి ప్రవాహంలా ప్రవహిస్తుంటాయి. వాటి గురించి మనసులో హర్షించనవద్దు లేదా శోకించనవద్దు. మన విధిలో వచ్చినవి సహించు. పరమేశ్వరుడు ఈ జగత్తుకి శాసనకర్త. ఆయనే రక్షకుడు. సదా ఆయన చింతనలోనే ఉండు. అప్పుడు ఈ చింతనంతా ఆయనే తీసేస్తాడు. చిత్తం, విత్తం, కాయ, వాచ, మనస ఆయన చరణాల్లో లీనమవు. ఆయన్ని నిరంతరం స్మరిస్తుంటే ఆయన అగాధకరణి అనుభవంలోకి వస్తుంది. దానికి డాక్టరు పిల్లే ఇలా అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. నానాసాహెబ్ చందోర్కర్ నారికి కట్టు కట్టాడు, కానీ దాంతో ఏమీ నయం కాలేదు. బాబా వెంటనే ఇలా అన్నారు, నానా మూర్ఖుడు, నీవు ఆ కట్టు విప్పి పారేయ్, లేకపోతే చస్తావు. ఇప్పుడు కాకొచ్చి దాన్ని పొడుస్తుంది, అప్పుడు నీకు నయమవుతుంది. సరే. అలా సంభాషణ నడుస్తుండగా దీపాల్లో నూనె పోయటానికి అబ్దుల్ అప్పుడే పైకి వచ్చాడు. అనుకోకుండా ఏం జరిగిందో చూడండి. అసలే ఆ మసీదు చిన్నది, అదెంతో ఇరుకుగా ఉండేది. భక్తుల రద్దీ కూడా బాగా ఉండేది. అందులో ఓ పక్క పిల్లే గొడవ. అబ్దుల్కి అడుగు తీసివేయటం కష్టమైంది. అతను పూర్తిగా తన పనిలో లీనమై ఉన్నాడు. అతని దృష్టంతా దీపాల మీదే ఉంది కనుక అతను పిల్లేని చూడలేదు. అక్కడ ఓ విచిత్రం జరిగింది. అబ్దుల్ మాత్రం ఏం చేస్తాడు? జరిగేదానికి ఎవరు బాధ్యులు కారు. పిల్లే కాలు చాపుకొని ఉన్నాడు. పనిలో లీనమైన అబ్దుల్ పాదం పొరపాటున దాని మీద పడింది. అసలే అది బాగా వాచిపోయి ఉంది. దాని మీద అబ్దుల్లా పాదం పడడంతో పిల్లే ప్రాణం తల్లడిల్లిపోయింది. అతను పెద్దగా కేకలు పెట్టాడు. అతను ఒక్కసారిగా గట్టిగా అరచిన అరుపు తల్లోకి చొచ్చుకుపోయింది. అప్పుడు కంపించే చేతులు జోడించి దీనవచనాలతో అతను బాబాను ఏమని విన్నవించాడో వినండి. ఓ పక్క నారి పగిలి రసికారి పోసాగింది.
పిల్లే మనసుకి ఎంతో అస్వస్థత కలిగింది. ఒక పక్కన గట్టిగా రోధిస్తున్నాడు, మరో పక్క పాటలు పాడుతున్నాడు. కరం కర్ మేరే హాల్ పర్ తూ కరీం, తేరే నామ్ రహీం, రెహమాన్ హై ఔర్ రహీం. ఓ అల్లా, నా పరిస్థితిపై నీవు కృపచూపు, నీ పేరు దయాలు దయా. నీవే రెండు జగత్తులకి సామ్రాట్టువి. ఈ జగత్తులో నీ గొప్పతనం బాహాటంగా కనిపిస్తుంది. ఈ సమస్త వ్యవహారాలు నశించేవి. సర్వులకు కనిపించే నీ సోయగం సదా ఉండిపోతుంది. పిల్లేకి ఆగి ఆగి బాధ చెలరేగుతుంది. అతని ప్రాణం దుఃఖంతో వ్యాకులం చెందింది. అతని శరీరం బలహీనపడిపోయింది. ఇది సాయిబాబా ఆటే అని అందరూ తమలో తాము అనుకున్నారు. బాబా ఇలా అన్నారు, బావు చూడండి, ఎప్పుడైనా పాడుతున్నాడా? పిల్లే అడిగాడు. ఆ కాకి ఇంకెప్పుడొస్తుంది? అప్పుడు బాబా ఇలా అన్నారు, నువ్వు పద, హాయిగా వాడాలో పడుకో. ఇక కాకి గుచ్చటానికి మళ్ళీ రాదు. నీ పాదం మీద కాలు పెట్టి వెళ్ళిందే ఆ కాకి. ఆ కాకే గుచ్చిపోయింది. నీ నారుని అణిచి పారివేసింది. ఇంకెక్కడి కాకి? జరిగే కథను బాబా తమ సమక్షంలో జరిపించారు. కాకిని అబ్దుల్లా రూపంలో ప్రకటింపచేశారు. తమ మాటను నిజం చేశారు. బాబా మాటలు కేవలం మాటలు కావు. బ్రహ్మదేవుడు మానవుల నుదిటి మీద వ్రాసినటువంటి ఎన్నటికీ అబద్ధం కాని భవిష్యత్తు. అవి ఇదివరకు చేసిన పనులు లేదా ఆచరణ యొక్క నిశ్చయ పరిణామాన్ని ఏమాత్రము పనిచేయనివ్వవు. అలాంటి ఏర్పాటు చేసి పెడతాయవి. కొద్దిసేపట్లో బావుకి సుఖంగా అనిపించింది. విభూతి రాయటం, విభూతి నోటిలో వేయటం, ఇదే ఔషధము, అనుపానము అయ్యాయి. రోగం సమూలంగా నాశనమైంది. 10వ రోజు గాయంలో నుంచి పొడుగైన దారం లాంటి 7 సజీవమైన పురుగులు బయటపడ్డాయి. పిల్లే భయంకర వేదనాగ్ని జ్వాల శాంతించింది. అతని దుఃఖం అంతమైంది. అలాంటి ఆ చమత్కారం చూసి పిల్లే మనస్సు కలిగిన ఆశ్చర్యం అంతా ఇంతా కాదు. బాబా చేసిన ఈ ఉత్కృష్ట కృత్యం చూసి అతని కనులు కొలనుల నుంచి ప్రేమ సుజలపాతాలు దూకి ప్రవహించాయి. బాబా చరణద్వయాన్ని పిల్లే అమాంతం ఆలింగనం చేసుకున్నాడు. అతని కంఠం రుద్ధమైంది. అతని నోట్లోంచి మాటలు పెగల్లేదు. విభూది గురించి మరొక అనుభవం చెప్పి ఈ విభూది వర్ణనం ముగిద్దాం. భక్తుల మనస్సుల్లో ఉన్న శ్రద్ధను బట్టి వాళ్ళకి విభూతి గుణం గురించిన అనుభవం కలుగుతుంది, అనుభూతి మిగులుతుంది. ఇదే ఈ గ్రంథాంశానికి నిజమైన తాత్పర్యం. ఓసారి మాధవరావు తమ్ముడు బాపాజీకి ఓ కష్టం వచ్చి పడింది. విభూతుల మూలంగా అతనికి శ్రేయస్సు చేకూరింది. అలా ఉంటుంది విభూతి సామర్థ్యం. ఆ అద్భుతాలను నేను ఎన్నని వర్ణించను. గ్రంథి జ్వరం లాంటి భయంకరమైన రోగాలకు విభూతి లాంటి ఉత్కృష్టమైన ఔషధం మరోటి లేదు. సావుల్ విహీర్ దగ్గర ఉంటున్నప్పుడు బాపాజీ భార్యకు జ్వరం వచ్చింది. తొడ మీద గ్రంథులొచ్చాయి. బాపాజీ మనసుకు చెప్పరానంత భయం కలిగింది. భయంకరమైన ఆ కాలరాత్రి భార్య పడే అపరిమిత వేదనను చూసి బాపాజీ భయంతో గజగజ వణికిపోయాడు. అతనికి అయోమయంగా అనిపించింది. అతని ధైర్యం సన్నగిల్లింది. అతను భయాందోళనలతో కంపించిపోతూ ఆ రాత్రికి రాత్రి పరిగెత్తి షిరిడీకి వచ్చి తన అన్నతో వృత్తాంతమంతా చెప్పాడు. అతనిలా అన్నాడు, 2 గ్రంథులు వచ్చాయేమో ఒంటి మీద. తీవ్ర జ్వరంతో ఆమె ఎంతో బాధపడుతోంది. పద, మీ కళ్ళతో మీరే చూడండి. నాకేమీ మంచి లక్షణాలు కనబడడం లేదు. దయనీయంగా ఉన్న బాపాజీ మాటలు విని మాధవరావు మనసులో భయపడ్డాడు. అతని నోట మాట రాలేదు. అతని మనస్సును అశాంతి చీకట్లు ఆవరించాయి. మాధవరావు సారాన్ని విచారించగల వివేచనాపరుడు. గ్రంథులొచ్చాయనగానే అతని గుండెలు దడదడలాడాయి. గ్రంథి జ్వరానికి ముగింపు మరణమేనని అందరికీ తెలుసు. సందర్భం మంచిదైనా లేక కఠినమైనదైనా, కార్యం శుభమైన లేదా అశుభమైన మొదట సాయి అభిప్రాయం తెలుసుకోవటం అనేది షిరిడీలో
అనాది నుంచి వస్తున్న పద్ధతి. ఆ పరిస్థితుల్లో ఆయన చెప్పిన విధంగా వ్యవహరిస్తే భక్తుల సంకటాలను ఆయనే దూరం చేసేవారు. అలాంటి అనుభవాలను सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई,
तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा
Sai Baba,